అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీ పుతిన్ కీలక భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు అధికారిక స్వాగతం లభించనుంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటుగా పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో పుతిన్ మోదీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో భారత్ సంబంధాలు కొంత దెబ్బతిన్న నేపథ్యంలోనూ ఇది కీలకంగా మారింది. ఎనిమిది దశాబ్దాల బంధంలో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు భారత్ కు వచ్చిన పుతిన్ కు పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. విమానం దిగి వచ్చిన పుతిన్ స్వాగతం పలికిన మోదీలు కరచలనంతో పాటుగా ఆలింగనము చేసుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో పుతిన్ కు స్వాగతం లభించింది. అనంతరం వారిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని ఆయనకు ప్రైవేటుగా విందు ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీని అభేద్యంగా మార్చారు. పుతిన్ ఢిల్లీలో దిగిన క్షణం నుంచి తిరిగి వెళ్లేంత వరకు క్షణక్షణం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. 5,000 మందికి పైగా సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించారు. పుతిన్ వెళ్లే అవకాశమున్న మార్గాలు, సమావేశ ప్రదేశాలను అత్యున్నత అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక దళాలు, స్క్వాడ్ బృందాలు, స్పైనర్లు, తక్షణ స్పందన దళాలకు కీలక ప్రాంతాల్లో మోహరించారు. ఇక ఢిల్లీ పోలీస్ విభాగం, కేంద్ర భద్రతా సంస్థలు, రష్యా అధ్యక్ష భద్రతా బృందం కలిసి బహుళ స్థాయి భద్రతను కల్పిస్తున్నాయి. ఇక హై డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇక టెక్నికల్ మానిటరింగ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ల పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ ను భారత్ లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు పుతిన్ తిరుగు పయనం అవుతారు. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.